వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఈరోజు మనం ఆదర్శ్ మోటార్స్ కన్సల్టెన్సీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ చాలా రకాల్లో దొరుకుతాయి అంటున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో కూడా. అయితే ఈరోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. 25 to 30K బిలో కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో దొరుకుతున్నాయి అంటున్నారు. అంతేకాదు తీసుకున్న 6 months లోపు బైక్ ఏదైనా కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ అయినా మాది గ్యారంటీ అంటున్నారు. సో గాయస్ ఈరోజు దీని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఫస్ట్ మనం కేటీఎం తోటే స్టార్ట్ చేసేద్దాం. అంతేకాదు ఈ షోరూమ్కి సంబంధించిన యజమాని కూడా మనతోటే ఉన్నారు, ఆదర్శ్ గారు. సో హాయ్ సార్. హాయ్ సార్, వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్స్. థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేసారు అసలు ఫస్ట్ మీరు? మనది ఇప్పుడు కాదు సార్, మనది 2001 నుంచి ఆల్మోస్ట్ 25 years. ఇప్పుడు ఈ December 22nd మనది 25th anniversary కూడా వస్తుంది మన షోరూమ్ది. ఓకే, 25 years నుంచి మన షోరూమ్ ఉంది ఇక్కడ. మనం హైదరాబాద్లో ఒకసారి చూసుకుంటే ముందు ఓన్లీ రామ్కోట్ అనేది మార్కెట్ ఉంటుండే. రామ్కోట్ బయట అవుట్ ఆఫ్ రామ్కోట్ ఎవరైనా షోరూమ్ పెట్టారు ఫస్ట్ అంటే అది మనమే పెట్టాము, మా ఫాదరే పెట్టారు. ఓకే, మీ ఫాదర్ నుంచి మీరు? మా ఫాదర్ కూడా ఉన్నారు, నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా జాయిన్ అయ్యాను బిజినెస్. నా పేరే అండి ఆదర్శ్ మోటార్స్ మన స్టోర్ పేరు ఉంది. మీ పేరుతోటి స్టార్ట్ అయింది అన్నమాట. సో అయితే మనకి ఇక్కడ అసలు ఏమేమి అవైలబుల్? ఇప్పుడు మన దగ్గర అనేది 25 to 30,000 నుంచి స్టార్టింగ్ చేసి 10 లక్షల వరకు కూడా మన దగ్గర బైక్స్ ఉంటాయి. ఓన్లీ బైక్స్ 30,000 నుంచి 10 lakhs వరకు కూడా బైక్స్ ఉంటాయండి మన దగ్గర. స్టార్టింగ్ ఫ్రమ్ యాక్టివా, ప్లెజర్, స్కూటీ పెప్ నుంచి హార్లీ డేవిడ్సన్, హయాబుసా కానీ కావాసాకి కానీ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే, ఇది వచ్చేసి కావాసాకి. ఇది ఇప్పుడు మీరు చూసుకుంటారు, చాలా మంది చిన్నప్పుడు మూవీస్ లో చూస్తుంటారు కావాసాకి నింజా 650, నింజా 600. ఇది వచ్చేసి అదే బండి అండి. ఇది 2018 మోడల్. ఓన్లీ 16,000 మాత్రమే తిరిగింది. కొత్త బండి వచ్చేసి మీకు 8,50,000 ఉంది. దానికన్నా హాఫ్ ప్రైస్ లో మీకు బండి ఇస్తాను. A to Z షోరూమ్ ట్రాక్ బండి. మొత్తం షోరూమ్ సర్వీస్ అయింది. లాస్ట్ సర్వీస్ కూడా షోరూమ్ లోనే అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ కూడా షోరూమ్ లోనే ఇప్పారు. అంతా కూడా షోరూమ్ లోనే అయింది. 16,000 జెన్యూన్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి. ఓన్లీ కొత్త బండి కన్నా హాఫ్ రేట్ లో ఇస్తున్నాను. 4,30,000. ఇది 650cc బండి. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ ఉంటుందండి. దీనికి వచ్చేసి బ్రాండ్ న్యూ పిరెల్లి టైర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పిరెల్లి టైర్స్ అంటే ఇది ఏందనుకుంటున్నారు, నార్మల్ టైర్స్ కాదు, ట్రాక్ మీద యూజ్ చేస్తారు కదా. పిరెల్లి రాసో 2 అని చెప్పి టైర్స్ ఇవి. ఓన్లీ టైర్స్ 2 టైర్లు కలిపి 55,000 వరకు టైర్స్, బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ టైర్స్ ఉన్నాయి దీని మీద. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మీకు చాలా ఆఫ్ రోడింగ్. ఈ బైక్ లో మనం చూస్తే ఇది మైలేజ్ ఎంత ఇవ్వచ్చు అంటే? మైలేజ్ అన్ని ఇప్పుడు ఈ బండ్లు తీసుకుంటే ఎక్కువ మైలేజ్ గురించి ఆలోచించుకోరు, కానీ ఇది వచ్చేసి మీకు 15 to 20 మైలేజ్ ఇస్తుంది. కానీ పవర్ అనేది 650cc. ఇది 650 కవాసాకి జాపనీస్ ఇంజన్. ఇది చాలా పవర్ఫుల్ ఉంటుంది. దీనికి ఎగ్జాస్ట్ పెడితే మీరు చూసుంటారు, చాలా లౌడ్ ఎగ్జాస్ట్ బండ్లు ఉంటాయి కదా. దీంతో అయితే స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, కానీ దీనికి ఎగ్జాస్ట్ పెడితే చాలా మంచి లౌడ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను. ఒకసారి సౌండ్ వినండి బండిది. చాలా బాగుంది బండి. ఒక్క గీత కూడా, మొత్తం బండి మీద ఒక్క గీత చూపియండి. 1 single స్క్రాచ్ కూడా లేదండి. 18 మోడల్ బండి, 7 year old బండి, ఒక్క సింగిల్ స్క్రాచ్ లేదు. ఎందుకంటే సింగిల్ ఓనర్, సింగిల్ హ్యాండ్ బండి. ఇది 2-3 ఓనర్ దగ్గర చేంజ్ అయిన బండి కాదు. ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. దీని ఇంజన్ సౌండ్ ఇది వచ్చేసి మనకు సూపర్ బైక్ సెగ్మెంట్ లో వస్తుందండి. ఇది స్టార్టింగ్ సూపర్ బైక్స్ లో ఇది ఎంట్రీ లెవెల్స్, స్టార్టింగ్ లెవెల్. ఇది సూపర్ బైక్. మీరు ఎప్పుడైనా సూపర్ బైక్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ఇది కొనుక్కుంటే మీకు దీనిలో అలవాటు అయితే మళ్ళీ మీరు ఇంకా పెద్ద బండ్లు కూడా కొనుక్కోవచ్చు. ఇంకా చూపిస్తాను ఇప్పుడు బండ్లు. ఆదర్శ్ గారు, అయితే ఇప్పుడు మన దగ్గర వెహికల్ తీసుకుంటే ఒకవేళ ఇప్పుడు వారంటీ అనేది ఉంటుంది కదా. అవునండి. సో అది కూడా మన దగ్గర 6 months వరకు ఉంటుందని చెప్పి. మన దగ్గర 6 months వరకు ఉంటుంది. అది ఇప్పుడు ఏంటంటే ఏ బండి కూడా మన దగ్గర తీసుకుంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మేము మా స్టోర్ లో కూడా మెన్షన్ చేసామండి. మేము ఉన్నది 2001 నుంచి. వీ హావ్ సర్వ్డ్ more than 50,000 plus కస్టమర్స్. ఇప్పుడు మా రికార్డ్లో 65,000 కస్టమర్స్ మేము ఇప్పటివరకు బండి 65,000 వెహికల్స్ మేము సేల్ చేసినాం ఇన్ 25 years. వచ్చేసి 6 months వారంటీ కూడా ఇస్తున్నాం మనము. 6 months సర్వీస్ వారంటీ ఉంటుందండి. ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు బండి తీసుకోరండి. అండర్ 6 months మీకు కొత్త షోరూంలో పోయినా మీకు 1 service 2 service అనేది ఫ్రీ చెప్తారు. మా దగ్గర అన్లిమిటెడ్ సర్వీసెస్ ఇన్ 6 months ఫ్రీ ఉందండి. ఏం ప్రాబ్లం ఉన్నా కానీ తీసుకోరండి. కస్టమర్ బండి తీసుకొస్తే అది మేము సర్వీస్ అనేది ఫ్రీగా చేసిస్తాము. ఓకే, సో ఈ మోడల్ వచ్చేసి ఇదేంటి? ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్ అండి. ఇది కొత్త బండి వచ్చేసి 19 lakhs ఉంది. ఇది 19 lakhs కొత్త బండి అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 5,20,000 కోట్ చేస్తున్నామండి. హార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 అంటారు దీన్ని. దీనికి ఓన్లీ యాక్సరీస్ ఇంకా ఎగ్జాస్ట్ ఓన్లీ 2.5 lakh rupees మొత్తం యాక్సరీస్ ఉన్నాయి బండి మీద. 2,50,000 రూపాయలు యాక్సరీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. లెగ్ గార్డ్ ఉంది, దీనికి స్క్రీమినికల్ ఎగ్జాస్ట్ ఉంది, హాలీవుడ్ హ్యాండిల్ ఉంది, బ్యాక్ రెస్ట్ ఉంది. ఇదంతా కలిపి మనకు యాక్సరీస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వర్తే ఓన్లీ 2.5 lakhs ఉంది దీని మీద. ఓన్లీ 5,20,000 కోట్ చేస్తున్నాం. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ బండి, 14,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 14,000 తిరిగిందండి.
ఓన్లీ 14K. అవును, 5,20,000 కోట్ చేస్తున్నాం, 5,19,000. మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే ఫ్లాట్ డిస్కౌంట్ చెప్తాను, 5 lakhsకి మీకు చేస్తాను, 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాను, ఓన్లీ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ యువర్ వ్యూవర్స్. ఇది వచ్చేసి మీకు ఒకటి కాదు, నా దగ్గర మీరు మొత్తం ఏపీ తెలంగాణలో వెళ్ళండి, ఇంతగానం సూపర్ బైక్స్ ప్రీమియం లేన్ సెగ్మెంట్ అనేది మొత్తం ఏపీటీఎస్లో ఏ షోరూంలో కూడా ఉండదండి. ఒకటి కాదు, రెండు కాదు, 6 హార్లీ డేవిడ్సన్ ఉన్నాయి, ఇంకా 2 నా దగ్గరకు వస్తున్నాయి, సర్వీస్కి ఇచ్చినాను. మొత్తం 8 హార్లీ డేవిడ్సన్స్ ఉన్నాయి నా దగ్గర స్టాక్లో, ఇంకెక్కడ కూడా మీరు చూస్తే దొరకదు. ఇవన్నీ ప్రీమియం వెహికల్స్. ఓకే, ఆదర్శ్ గారు మీరు కూడా ఎందుకని ఇంత చిన్న ఏజ్ లో నాన్నగారు యాక్చువల్లీ వచ్చారన్నారు? నేను ఇప్పుడే కాదు, నేను దీని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టారు? నాకు చిన్నప్పటి నుంచి బండి మీద అంటే చాలా ఆశ ఉంది. ఇప్పుడు నా బండి కూడా చూసుకోవచ్చు, అక్కడ Z900 నా ఓన్ పర్సనల్ బండి ఉంది, 15 లక్షల బండి. అది సూపర్ బైక్స్ అంటే నాకు, అంటే ఏదన్నా బైక్స్ పుట్టి పెరిగింది దీంట్లోనే, నాకు బైక్స్ అంటే చాలా ఇష్టము. అంటే నేను ఏదో బిజినెస్ చేయాలని చేస్తలేను, మీకు వేరే దగ్గర పోతే ఏదో బిజినెస్ చేయాలా, పైసలు సంపాదించాలని చేస్తారు, కానీ ఇది అనేది నా ప్యాషన్. నాకు బండి నచ్చింది, నాకు బండి బాగుంది. ఏదైనా మేము ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండ్లు అంటే మేము కూడా వేరే కస్టమర్ దగ్గర ప్రొక్యూర్ చేసుకుంటాం, మేము కొనుక్కున్నాకనే అమ్ముతాం. ఇప్పుడు మీరు వేరే షోరూమ్స్కి వెళ్ళి ఉంటారు, మీకు తెలిస్తే 99% మొత్తం హైదరాబాద్లో ఎవ్రీ డీలర్ దగ్గర ఓన్లీ సీజింగ్ వెహికల్ స్టాక్ ఉన్నాయండి. అందరి దగ్గర సీజింగ్ వెహికల్ లేటెస్ట్ బండ్లు ఉంటాయి, కానీ బ్యాంక్ సీజింగ్ వితౌట్ పేపర్, డూప్లికేట్ పేపర్ స్టాక్ ఉంది. నేను ఓన్లీ డైరెక్ట్ కస్టమర్ నుంచే నేను వెహికల్స్ ప్రొక్యూర్ చేస్తాను. పేపర్స్ అనేది ఎవ్రీ బండి డాక్యుమెంట్ క్లియర్ కట్ ఉంటుంది. ఆదర్శ్ గారు, మనకి మామూలు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటేనే కొంచెం అంత అంటే యూస్ ఎక్కువగా అదే ఇప్పుడు చాలా మందికి భయం ఉంటుంది, కానీ భయపడుతూ ఉంటారు. అదే ఇప్పుడు భయాలు ఏమైనా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఏంటంటే జనాలకి ఏం భయం ఉంటుంది అంటే, ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటాను, ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది రామ్కోట్ సైడ్లో, అక్కడ కొంచెం ఆ బిజినెస్ ఏం చేస్తారంటే, ఒకవేళ బండిలో పిస్టన్ ఉంటుంది, పిస్టన్ ఒకవేళ పోయిందంటే 4,000 5,000 ఒక మినిమం యాక్టివాకి ఖర్చు అవుతుంది. దాని మీద రింగ్స్ ఉంటాయి, ఆ రింగ్స్ వేసేస్తే 200లో అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ బిజినెస్ లో అంత ఆల్టరేషన్ వర్క్ చేస్తారండి. ఆల్టరేషన్ ఏంటంటే పిస్టన్ పోతే రింగ్ లేసేయడము, కానీ ఏదో ఆల్టరేషన్ చేసి బండి ఇట్లా పెట్టేస్తారు. మీరు చూసినప్పుడు చాలా బాగుంటుంది, చూస్తారు ఇప్పుడు బాగుంటుంది, నడుపుతారు, 2-3 కిలోమీటర్ నడుపుతారు, నడిపినాక బాగుంటుంది. తీసుకుపోయినాక ఒక 15-20 ఒక 100 కిలోమీటర్ నడిపినాక దాని రియల్ స్టోరీ బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకుంటారు ఇప్పుడు మా దగ్గర, నేనే చెప్తాను మీకు, వేరే వాళ్ళు కాదు, నేనే చెప్తాను, నా దగ్గర మార్కెట్ కన్నా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఈ బండ్లు. ఎందుకంటే మేము డైరెక్ట్ కస్టమర్ నుంచి ప్రొక్యూర్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ సెకండ్ ఏంటంటే మన వర్క్షాప్ ఉంది, మీకు ఇంకా చూపిస్తాను. మన ప్రైవేట్ వర్క్షాప్ ఉంది. ఏ బండి కూడా వస్తే మన దగ్గర ఫస్ట్ డిస్ప్లేలో ఉండదండి, ఫస్ట్ వర్క్షాప్లో వెళ్తుంది. ఏమేమి చిన్న ఏమైనా ఎక్కువ మేజర్ ప్రాబ్లం ఉంటే మేము తీసుకోమండి బండి. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా అవన్నీ మేము రెక్టిఫై చేసి, దానికి రిఫర్బిష్ చేసి, ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ అంతా రెక్టిఫై చేసి, బండి పాలిష్ రిలీజ్ చేసి, నార్మల్గా మంచి పాలిష్ చేసి నీట్గా చేసి మన దగ్గర డిస్ప్లేలో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఎంత ఒక్కొక్క బండి ఎంత నీట్గా ఉంటుంది అంటే మన దగ్గర. సో ఆదర్శ్ గారు, మామూలుగా బిజినెస్ అంటేనే చాలా భయపడుతూ ఉంటారు స్టార్టింగ్ లో. సో అది మనకి ఇక్కడ హైదరాబాద్ లో మిడిల్, ఇక్కడ ఏసే అంటే అమీర్పేట సెంటర్ లోనే కదా? అవును, మొత్తం హైదరాబాద్ సెంటర్ అండి మనది. ఎవరి దగ్గర ఎవరు కూడా, ఏ కస్టమర్ కూడా ఇక్కడ రావాలంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 12 kilometers ఉంటుంది ఫ్రమ్ ఎనీ కార్నర్ ఆఫ్ ద హైదరాబాద్. ఓకే, మామూలుగా మీరు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కానీ ఏమైనా లాస్లు అట్లా ఏమైనా ఫేస్ చేశారా? ఇవ్వండి, నేనైతే స్టార్ట్ చేయలేదు, మా ఫాదర్ స్టార్ట్ చేశారు ఇన్ 2001 వెన్ ఈ స్టార్టెడ్. ఆయనకి ఈ బిజినెస్ గురించి, ఈ బైక్స్ గురించి ఏం తెలియదు యాక్చువల్గా. అప్పుడు మనది దీనికన్నా హాఫే ఉండే షోరూము. ఇప్పుడు మేము లాస్ట్ మంతే మొత్తం రెనోవేట్ చేసి, A to Z షోరూమ్ కానీ, బోర్డు కానీ, ఇంటీరియర్స్ కానీ మొత్తం రెనోవేట్ చేసి షోరూమ్ ఇంకా ఎక్స్పాండ్ చేసామండి. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మా ఫాదర్కి అంత నాలెడ్జ్ లేక, కొంచెం స్టార్టింగ్లో 1-2 years ఖర్చులు కూడా తీయలేక, మొత్తం అంటే ఏంటంటే ఎవ్రీ బిజినెస్లో ఎవరైనా పైకి రావాలంటే ఫస్ట్ దాని స్ట్రగల్ చూడాలా, దాని గురించి కింద మొత్తం బేసిక్స్ గ్రౌండ్ లెవెల్లో ఫుల్ వర్క్ చేసి ఒకసారి మొత్తం నాలెడ్జ్ వచ్చిందంటే దాని తర్వాత కొంచెం అర్నింగ్ స్టార్ట్ అవుతుందండి. అది మా డాడీ 25 years అయింది మాకు స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో మా డాడీ చెప్తారు కదా మాకు అప్పుడు ఎట్లా చేశారని, ఆయన చెప్తే 2 to 3 years వరకు ఖర్చులు కూడా రాకుండా జేబులో నుంచి ఖర్చులు పెట్టుకొని కూడా ఆయన స్ట్రగుల్ చేసి బిజినెస్ని ఇంత పైకి తీసుకొచ్చారండి. అవునండి, ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇవన్నీ హార్లీ డేవిడ్సన్స్ ఉన్నాయి. ఇది హార్లీ డేవిడ్సన్, ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా ఐరన్ 883 అని, ఇది వచ్చేసి హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ మోడల్స్ అండి. అది వచ్చేసి ఎక్కువ, అది 900cc, ఇది వచ్చేసి మీకు ఓన్లీ 750cc. సిటీలో నడిపించాలనుకున్నా ఎవరైనా షార్ట్ రైడ్స్ 100 kilometers 50 kilometers సండే రైడ్స్కి పోతూ ఉంటారు కదండి, దాని గురించి చాలా కంఫర్టబుల్ బండి ఇది. ఇంకా మన దగ్గర మీరు అనుకుంటారు ఇప్పుడు ఇంత పెద్ద బండి తీసుకుంటున్నాను, మీకు ఎట్లా ట్రస్ట్ చేయాలంటే ఏంటంటే మేము ప్రతి వెహికల్ ప్రొక్యూర్ చేసినప్పుడు షోరూంలో ఇప్పుడు ఈ పెద్ద వెహికల్స్ అన్ని షోరూమ్ ట్రాక్ చెక్ చేస్తాము.
వెహికల్ కండిషన్ చెక్ చేస్తాం, మొత్తం చెక్ చేసి తీసుకుంటాం. మీకు చెప్తాను డీటెయిల్స్. ఇది వచ్చేసి 2019 మోడల్ అండి, 26,000 తిరిగింది. ఓన్లీ 4,60,000 కోట్ చేస్తున్నామండి. ఇప్పుడు చాలా ఏంటంటే ఇప్పుడు మీకు దీని సౌండ్ కూడా వినిపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది దీనికి. ఎగ్జాస్ట్ కూడా ఉంది, బ్యాక్ రెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఈ బండి కూడా దాదాపు 1 lakh రూపీస్ ఎగ్జాస్ట్. సో చూసారు కదా మీరు, ఇక్కడ చూస్తున్నారు. మీరు బయట చూస్తే ఏమవుతుందంటే 1 కిలోమీటర్ ముందు ఎవరైనా బండి తీసుకున్నారంటే మీ కాలనీలో ఎంటర్ కాగానే మీకు తెలిసిపోతుంది ఫలానా పర్సన్ వచ్చేసారు మన కాలనీలో అని చెప్పేసి. అట్లా ఉంటుంది. అన్ని బండ్లు కూడా చాలా మంచి బండ్లు, షోరూమ్ ట్రాక్, మంచి సింగల్ ఓనర్, స్క్రాచ్ లెస్. ఇక చూసుకోండి మీరు, అన్ని మీరు చూసుకోవచ్చు. ఎంత ఒక్క స్క్రాచ్ కూడా కనిపించదు. ఇంకోటి మీకు లేటెస్ట్ బండి చూపిస్తారండి. మీకు మార్కెట్లో ఇప్పుడు ఎవరైనా 4 months 5 months ఓల్డ్ వెహికల్ తీసుకొస్తారా? ఇది ఓన్లీ 6 months ఓల్డ్ వెహికల్. నంబర్ ప్లేట్ కూడా టీజీ నంబర్ ప్లేట్, ఇది టీఎస్ కాదు, కొత్తది బ్రాండ్ న్యూ బండి అండి. ఏమనుకుంటారు, ఎంత తిరిగింది అంత తిరిగింది, నేను కొత్త బండి తీసుకుంటాను అనుకుంటారు కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బండి తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని చెప్తాను చూడండి. 2024 6 months ఓల్డ్ వెహికల్ అండి. ఓన్లీ 1800 kilometers తిరిగింది. ఓన్లీ 1800 kilometers. మీరు బండి చూసుకోవచ్చు. 1800 kilometers తిరిగింది. ఇప్పుడు మీరు అనుకుంటారు ఎంత అండి కొత్త బండి 4 లక్షలు. ఇప్పుడు కాదు, మీరు అనుకుంటారు కొత్త బండి 4,20,000 ఉంది. ఇప్పుడు నాకు ఎంత తక్కువ అయితే సెకండ్ హ్యాండ్లో 20,000 30,000 50,000 తక్కువ అవుతుందేమో అనుకుంటారు. మీకు చూడండి 1,20,000 డిస్కౌంట్లో నేను బండి ఇస్తానండి. 4,20,000 కొత్త బండి ఉంది. 2,99,000 మనం కోట్ చేస్తున్నాం. 4 lakh అంటే హాఫ్ కదా. 4 lakh నుంచి 2,29,000, 1.5 lakhs, ఆల్మోస్ట్ 1.5 lakhs డిస్కౌంట్లో 6 months ఓల్డ్ వెహికల్, బ్రాండ్ న్యూ వెహికల్ ఇస్తున్నాను మీకు. మా దగ్గర 1 month నుంచి ఉందంటే 4 monthsలోనే కస్టమర్ సేల్ చేశారు మాకు. ఆయన ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది యూఎస్లో కాబట్టి వెళ్ళిపోయారు. అట్లాంటి చాలా బండ్లు కూడా ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు మీకు చూసుకోవచ్చు ఎంత డిస్కౌంట్లు ఇస్తున్నా. బండి కూడా చూసుకోండి. BMW, ఇది BMW G310 RR అంటారు దీన్ని. BMWలో వచ్చేసి మీకు తక్కువ రేంజ్లో కావాలంటే BMW బండి కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చండి ఈ బండి. ఓకే ఆదర్శ్ గారు, ఇప్పుడు అట్లా మనం చూసుకున్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే మాక్సిమం చాలా చోట్ల బయట ఎక్కడైనా చోరీ తీసుకొచ్చి చోరీ చేసి లోపల ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చోరీ అంటే ఇప్పుడు ఏంటంటే మనము అదే మీకు ఇందాక కూడా చెప్పాను, నేను ఓన్లీ డైరెక్ట్ కస్టమర్ నుంచే నేను వెహికల్స్ తీసుకుంటాను. ఇప్పుడు మీ బండి ఉంది, మీ పేరు మీద ఉందంటే ఓన్లీ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఇప్పుడు మీ బ్రదర్ వచ్చి మీరు నాకు ఆయన మీకు సేల్ చేశారు అంటే దాంట్లో మా దగ్గర ప్రొక్యూర్మెంట్ ఉండదు. ఏ వెహికల్ కూడా మీరు ఇప్పుడు నేను ఎవ్రీ బండి డెలివరీ చేసినప్పుడు ఒక డెలివరీ చలాన్ మొత్తం డెలివరీ నోట్ ఇస్తాను, రిసీట్ ఇస్తాను. ఆ రిసీట్లో ఉన్న డేట్ అండ్ టైం ముందు కానీ ఏదైనా పోలీస్ కేసు కానివ్వండి, ఏదైనా చలాన్ కానివ్వండి, ఇప్పుడు కాదు మీరు 20 years తర్వాత వచ్చి కూడా నాకు చెప్పారనుకోండి, సార్ ఈ డేట్కి మీరు దగ్గర బండి తీసుకున్నాను, దీని ముందుది చలాన్ ఉంది, దీని ముందుది పోలీస్ కేసు ఉందంటే అది హోల్ అండ్ సోల్ మాది, ఇంకా మా టీం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏమైనా ఇబ్బంది వచ్చింది ప్రీవియస్ ఓనర్ నుంచి కానీ ప్రీవియస్ ఓనర్షిప్ నుంచి కానీ అది మా రెస్పాన్సిబిలిటీ. టోటలీ మీకు మొత్తం రిఫండ్ ఇచ్చి నేను బండి బైబ్యాక్ చేసుకుంటాను. యూ డోంట్ హ్యావ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లం. సెకండ్ హ్యాండ్ అంటే ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు చలానాస్ లాంటివి నిజంగా ఏమైనా కేసులు ఉంటే అదే మీకు చెప్పాను కదా, ఏమున్నా కానీ అది నా బాధ్యత. మొత్తం మీదే. మీరు కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ మా దగ్గర వచ్చే కస్టమర్స్ కానీ ఎవరు కూడా బాధపడే అవసరమే లేదు. అట్లనే నార్మల్గానే మేము 65,000 కస్టమర్స్ చేయలేదు ఇప్పటివరకు. మీరు మొత్తం హైదరాబాద్లో 25 years నుంచి ఉన్నాము. 65,000 వెహికల్స్ సేల్ చేసినాము ఇప్పటి వరకు. మన దగ్గర పోలీస్ కేసు కానీ ఇప్పటివరకు బై గాడ్ గ్రేస్ మన దగ్గర ఇప్పటివరకు ఒక్క పోలీస్ కేసు కానీ ఏదన్నా మా దగ్గర కాలేదు. ఎందుకంటే మేము బండి తీసుకునేటప్పుడు మొత్తం వెరిఫై చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని బండి తీసుకుంటామండి. సో అయితే మిగతా వెహికల్స్ గురించి ఒకసారి మన దగ్గర ఏవే మోడల్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. మీకు అన్ని చూపిస్తాను. నా దగ్గర స్టార్టింగ్ నుంచి 30,000 నుంచి చెప్పాను కదా, 6 lakhs 5 lakhs 10 lakhs వరకు కూడా బండి ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అందరు ఇష్టపడే బండి, అసలు దీని గురించి చాలా ఫ్యాన్ బేస్ అండి. కాంటినెంటల్ GT650, అది కూడా క్రోమ్ కలర్. ఇది మిర్రర్ ఫినిష్ క్రోమ్ కలర్. 2023 మోడల్ ఉంది. ఓన్లీ 10,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ రీడింగ్. ఓన్లీ 3,75,000 చెప్తున్నాను. కొత్త బండి కన్నా 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నానండి. దీని షోరూమ్ ప్రైస్ అయితే ఎంత ఉంటుంది? 4,50,000 దాటి ఉంది అండి. అది కూడా 4 months 5 months బుకింగ్ ఉంది బండి మీద. మీకు స్పాట్లో ఎక్కడ దొరకట్లేదు బండి. అదే ఇది ఈ రెండు కూడా ట్విన్ బ్రదర్స్. ఇది వచ్చేసి GT, ఇది వచ్చేసి ఇంటర్సెప్టర్. రెండు సేమ్ ఇంజన్ ఉంటాయి. బాడీ ధర ఇది కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం కిందికి ఉంటుంది యంగ్స్టర్ గురించి. ఇది వచ్చేసి 2022 మోడల్. ఓన్లీ ఎంత అనుకుంటారు, ఎంత తిరిగింది అంటారు? ఓన్లీ 6,000 kilometers తిరిగింది. 2,85,000 కోట్ చేస్తున్నాను. ఇంకా కూడా తక్కువ అవుతుందండి. ఇప్పుడు మీకు ఆఫీస్ వాళ్ళ గురించి కానీ డైలీ యూసేజ్ గురించి, సిటీలో నాకు స్పోర్ట్స్ బండి నడితే బ్యాగ్ వస్తుంది అవన్నీ అంటే
మంచి బండి ఉంది అవెంజర్ అని చెప్పి. ఇది చాలా కంఫర్టబుల్ బండి ఉంటుంది, క్రూజర్ బండి అంటారు. లాంగ్ డ్రైవ్స్ కానీ మీకు డైలీ ఆఫీస్కి వెళ్తారు కదా, ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకోవచ్చు, ఒక ఆఫీస్ ను హోమ్ టు ఆఫీస్ వెళ్ళాలంటే కూడా 1 అవర్ 1.5 అవర్ ట్రాఫిక్ అయిపోతుంది. దాంట్లో అనేది మన కంఫర్టబుల్ బైక్ చాలా ఇంపార్టెంట్. కంఫర్టబుల్ బైక్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. ఈ అవెంజర్ అనేది చాలా కంఫర్టబుల్ బైక్స్ అండి. ఇదైతే మన దగ్గర బుక్ అయిపోయింది, బండి ట్యాగ్ లేదు. ఇది చూస్తే 2020 మోడల్. ఇది కూడా ఓన్లీ 20,000 తిరిగింది. 88,500 కోట్ చేస్తున్నాం, ఇంకా తక్కువ కూడా అయిపోతుంది. 160 అవెంజర్ స్ట్రీట్. అది 2020. అవునండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి ఉంది అవెంజర్. ఇది కూడా 2020. ఇది 220 క్రూజ్, అది 160 cc. ఇది 220 క్రూజ్ మోడల్. ఇది అది స్ట్రీట్ వర్షన్, ఇది క్రూజ్ వర్షన్. ఇది వచ్చేసి మీకు 2020 మోడల్ అవెంజర్ క్రూజ్ అండి. ఓన్లీ 68,000 కోట్ చేస్తున్నాను. మీకు కొత్త బండి ఓన్లీ 68,000. మొత్తం చూడండి, విండ్ స్క్రీన్ ఉంది. మొత్తం లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ముఖానికి గాలి కొట్టదు. మీకు విండ్ స్క్రీన్ ఉంది. మొత్తం బండి కూడా చూసుకొని ఎంత నీట్గా ఉంది. సింగిల్ ఓనర్ బండి ఉందండి. షోరూమ్ ప్రైస్ ఆల్మోస్ట్ 1,50,000 ప్లస్ ఉందండి. ఇది 50,000 ప్లస్ ఉంది. హాఫ్ రేట్కి బండి ఇస్తున్నాను మీకు. హాఫ్ రేట్కి కొత్త బండి కన్నా హాఫ్ రేట్కి బండి ఇస్తున్నాను. మైలేజ్ మీకు ఇది 220 కాబట్టి మీకు ఆల్మోస్ట్ 40 to 45 మైలేజ్ ఇస్తుందండి. ఇప్పుడు ఇది కూడా ఇంకోటి చూపిస్తాను మీకు, పల్సర్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీకు చిన్నప్పటికేం చూస్తుంటారు పల్సర్ అని చెప్పి, చాలా ఫేమస్ బండి. అది కూడా మన దగ్గర ఉన్నాయి బండ్లు, చూసుకోండి. ఇది 2020 మోడల్ అండి. ఇది 43,000 తిరిగింది. ఓన్లీ 85,000 కోట్ చేస్తున్నాము. కొత్త బండి వచ్చేసి 1,50,000 పైన ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ హాఫ్ రేట్లో ఇస్తున్నాము. ఇది చూసుకోండి, 2017 మోడల్. 17 మోడల్ ఉన్నా కానీ ఇప్పుడు ఇగోండి, ఇది వచ్చేసి 20 మోడల్ ఉన్నా కానీ 43,000 తిరిగితే అంతే చేసాం. మీటర్ రీడింగ్ ట్యాంపర్ కానీ అవన్నీ మన దగ్గర జరగదు. ఆల్మోస్ట్ మార్కెట్లో అందరి దగ్గర చేస్తారు. ఈ 17 మోడల్ ఉంది, తక్కువ తిరిగింది. 20 మోడల్ ఉంది, ఎక్కువ తిరిగింది. ఏముంది అట్లనే చూపిస్తాం మేము. నో ట్యాంపరింగ్, నథింగ్. ఈఎంఐ ఫెసిలిటీ కూడా మేము అందరికి ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు మీకు ఈఎంఐ కావాలంటే ఏ బండి కూడా మీకు మొత్తం పేమెంట్ స్పాట్లో చేయలేరు, కానీ మీకు చేయాలనుకోవట్లేరు, అది వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే ఓన్లీ 20 to 30% డౌన్. మీ సిబిల్ బాగుంటే 20 to 30% డౌన్ పేమెంట్లో కూడా మీకు బండి ఇచ్చేస్తాం. అది కూడా ఓన్లీ 1 అవర్ ప్రాసెస్ ఉంటుందండి. రండి, మీ డాక్యుమెంట్స్ తీసుకోరండి. 1 అవర్లో మీకు ఫైనాన్స్ ఈఎంఐ కూడా, మీకు సిబిల్ లేదంటే ఓన్ హౌస్ ష్యూరిటీ ఇస్తే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేస్తాను. సిబిల్ లేని వాళ్ళకు కూడా మా దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉందన్నమాట. ఒకసారి దీని గురించి కూడా అడిగేసేద్దాం. సో బ్రదర్ చెప్పండి. ఇది వచ్చేసి మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అనమాట. మనకు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది మోస్ట్ ఫేమస్ వెహికల్ అండి. ఇది దీనికన్నా ఎక్కువ ఏ బండి కూడా సేల్ కాలేదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, రీసెంట్గా న్యూస్ వచ్చింది 1 lakh వెహికల్స్ 1 monthలో సేల్ అయ్యి రాయల్ ఎన్ఫీల్డ్ అని. దాంట్లో ఆల్మోస్ట్ 50 to 60% ఓన్లీ ఇది ఒక్క మోడల్ సేల్ అవుతుందండి. ఎందుకంటే దీనికి అంత సేల్ ఉంది, దీనికి అంత డిమాండ్ ఉంది. ఇది వచ్చేసి క్లాసిక్ 350. మీకు దీని గురించి డీటెయిల్స్ చెప్తాను. మీకు కొత్త బండి కన్నా 1,20,000 తక్కువలో మీకు బండి ఇస్తానండి. 17 మోడలు, చాలా తక్కువ రేట్లో 36,000 తిరిగింది. బ్లాక్ అండ్ రెడ్ కలరు. ఇది వచ్చేసి 1,48,000 మాత్రమే కోట్ చేస్తున్నాము. మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ వ్యూవర్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తామండి. చూస్తున్నారు కదా, ఒకవేళ మన వీడియో చూసి ఎవరైనా వస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటున్నారు. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి క్లాసిక్ 500, చాలా రేర్. ఇది అనేది క్లాసిక్ 350 చాలా కామన్ అండి. ఎక్కడంటే గల్లీలో దొరుకుతుంది. ఇది చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ ఇది 500 cc ఇంజన్. ఇది చాలా రేర్. అప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ, అంటే వాళ్ళకి చాయిస్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు ఈ బండి. ప్రతి ఒక్కరు ఈ బండి తీసుకోరు. వాళ్ళకి పవర్ కావాలా, ఎవరికైనా మంచి పవర్ కావాలా బండి మీద అంటే వాళ్ళే తీసుకుంటారు. మీకు చూపిస్తాను. ఆర్మీ కలర్, ఇది ఆర్మీ బ్రౌన్ కలర్లో ఉంది. 500 cc, చాలా బ్యూటిఫుల్ బండి అండి. 2017 మోడల్. ఇది కూడా ఓన్లీ 1,55,000లోనే ఇచ్చేస్తానండి మీకు. ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ 27,000 మాత్రమే తిరిగింది. 50% ఆర్ లెస్ డౌన్ పేమెంట్లో కూడా మీకు ఇచ్చేస్తాను. మినిమం 50% డౌన్ పేమెంట్ కట్టాలి. దానికి సిబిల్ బాగుంటే దానికన్నా తక్కువ డౌన్ పేమెంట్ కూడా అయిపోతుంది. ఇది చూసుకోవచ్చు, ఇది 2018 మోడల్ 17,000 తిరిగిందండి. ఇది వచ్చేసి ఇది కూడా 1,55,000 కోట్ చేస్తున్నాము. ఇవి చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ ఉంది, ఇంకా నీట్గా ఉంది. ఇంకోటి, ఇప్పుడు అదైతే కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయిందండి. నేను యంగ్స్టర్ని, నాకు కాలేజ్ పోతున్నాను, నాకు కొంచెం మంచి యూత్ వెహికల్ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్త మోడల్స్ తీశారండి. ఇది చూసుకోవచ్చు, హంటర్ అండి. ఇది ఓన్లీ యూత్ గురించి ఇప్పుడు తీశారు కొత్తగా మోడల్స్. చాలా లైట్ వెయిట్ కానీ మంచి పవర్ఫుల్, కానీ చాలా కంఫర్టబుల్ బండి. ఏంటంటే న్యూ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇది వచ్చేసి 2022 మోడల్ అండి. 31,000 తిరిగింది. 1,65,000 కోట్ చేస్తున్నాము. ఇంకా తక్కువ కూడా అవుతుంది మీకు. దాంట్లోనే ఇంకో మోడల్ కూడా సేమ్. ఇది వచ్చేసి మీకు 40 to 50 మైలేజ్ ఇస్తాయి. డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్
రైడింగ్ స్టైల్ అండ్ రోడ్ కండిషన్స్ అండి. ఇది వచ్చేసి 2023 మోడల్, తక్కువ తిరిగింది, ఓన్లీ 10,000 మాత్రమే తిరిగిందండి. ఇది వచ్చేసి 1,85,000 చెప్తున్నాను. ఇంకా డిస్కౌంట్ కూడా అవుతుందండి. మీరు రండి, చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, నచ్చితేనే తీసుకోండి. మీరు ఎన్ని బండ్లు కావాలంటే అన్ని టెస్ట్ డ్రైవ్ ఇస్తాను, నో ఇష్యూ. మీరు బండి నచ్చి సాటిస్ఫై అయితేనే మీ వ్యూవర్స్కి బండి తీసుకోవాలి. టెస్ట్ డ్రైవ్కి ఏం పైసలు తీసుకోము, దేనికి కూడా ఏం పైసలు తీసుకోము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైనా బండి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ బైక్లు కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి ఇటు చూడండి నిజంగా. సో బ్రదర్, ఇవి మామూలుగా మనం ఇవి చూసుకుంటే కాస్ట్ ప్రైస్ కూడా చాలా అది ఏంటంటే మన ఇప్పుడు స్టార్ట్ అయింది, ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది మన స్విగ్గీ జొమాటో. కానీ ఇప్పుడు ఎవరైనా ఎక్కువ జాబ్ లేదు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఓన్లీ చాలా తక్కువ రేంజ్లో అండి. ఇప్పుడు మీరు ఎక్కడైనా జాబ్ పోవాలంటే ఈ మధ్య కార్పొరేట్స్లో లక్షలు అది ఏమంటారు కరప్షన్ నడుస్తుంది. కార్పొరేట్లో కూడా పైసలు తీసుకుంటున్నారు జాబ్ ఇయనికి. అవన్నీ కాకుండా మీరు మంత్లీ 30,000 to 40,000 మీరు అర్న్ చేసుకోవాలనుకుంటే మీ గురించి బండి తీసుకొచ్చాను. స్విగ్గీ జొమాటో కానీ, ర్యాపిడో కానీ, యూబర్లో కానీ ఎక్కడైనా నడిపించుకోవచ్చు అండి. మీకు ఈ బండి చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి, గ్లామర్ బండి అండి. ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ బండి. ఇది వచ్చేసి గ్లామర్, ఇది i3 స్మార్ట్ బండి, కొత్త మోడల్ బండి అండి. ఇది 32,000 మాత్రమే తిరిగింది. 68,000 ప్రైస్ కోట్ చేస్తున్నాము. ఓన్లీ 30,000 డౌన్ పేమెంట్ కట్టండి. మిగతా మీకు ఫైనాన్స్ చేపిచ్చేస్తాను. 30,000 కట్టండి. మీకు మీ ఓన్ బిజినెస్ కానీ, మీ జాబ్ కానీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. దీంట్లో మీకు ర్యాపిడో కానీ ఎక్కువ నడిపిస్తారు. మనకు ఎక్కువ మైలేజ్ కావాలా, హయ్యెస్ట్ మైలేజ్ కావాలా బండిలో అంటే తీసుకొచ్చాను CT100 ఇంకా ప్లాటినా. ఇది అనేది మీకు వరల్డ్లో ఏ వెహికల్ కూడా ఇంత మైలేజ్ ఇవ్వదండి. ఎనీ వెహికల్ అవుట్ ఆఫ్ కార్ ఆర్ బైక్ హయ్యెస్ట్ మైలేజ్ ఆల్మోస్ట్ 80 to 100 మైలేజ్ కూడా కొంతమందికి ఇస్తుంది, డిపెండింగ్ ఆన్ రైడింగ్ స్టైల్. 80 to 100 per 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్లో 80 to 100 మైలేజ్ ఇస్తాయండి. ఈ బండ్లు చూపిస్తాను. ఇది 16 మోడల్, చాలా తక్కువలో 37,000లోనే మీకు మొత్తం బండి తీసుకెళ్ళచ్చు, నో డౌన్ పేమెంట్. 2016 మోడల్ బండి ఉంది, చాలా తక్కువ తిరిగింది, ఓన్లీ 35,000 తిరిగింది. బండి చూసుకోండి, కండిషన్ బాగుంది. ఇది చూసుకోండి, మీకు ప్లాటినా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ప్లాటినా ఇది ఇంకా కంఫర్టబుల్ ఉంటుందండి. ర్యాపిడో వాళ్ళు తీసుకుంటారు కదా, ఇప్పుడు వెనకాల కస్టమర్ కూర్చోబెట్టుకుంటారు. కానీ ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఓన్లీ ర్యాపిడో వాళ్ళని కాదు. మనకు ఫ్యామిలీ వాళ్ళు కానీ, డైలీ జాబ్ గోయింగ్ కానీ, ఇది సేల్స్ జాబ్ ఉంటాయి కదా, చాలా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కానీ చాలా చాలా కంఫర్టబుల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి 2018 మోడల్, 14,000 మాత్రమే తిరిగింది. ఓన్లీ 55,000 చెప్తున్నాను. హాఫ్ ప్రైస్, స్ట్రైట్ అవే హాఫ్ ప్రైస్. కొత్త బండి కన్నా హాఫ్ ప్రైస్లో మీకు బండ్లు ఇస్తాను నేను. ఇక్కడ చూసుకోండి, 2022 మోడల్ 45,000 తిరిగింది. 65,000 మాత్రమే కోట్ చేస్తున్నానండి. ఇది చూసుకోవచ్చు, లేటెస్ట్ మోడల్ 2022 మోడల్ అండి. CT100 కంఫర్ట్. ఇది CT100 125X, కొంచెం ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. వేరే అనేది 100cc ఉంటుంది. ఇది వచ్చేసి 125cc బండి. 125cc ఇది CT 125X అంటారు దీన్ని. 2022 మోడల్ అండి. ఓన్లీ 19,000 తిరిగింది. ఓన్లీ 68,000. కొత్త బండి 1,30,000, 1,20,000 అట్లా ఉంటుంది. చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని వెహికల్స్ కొత్త బండి కానీ హాఫ్ ప్రైస్లో దొరుకుతాయి. మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇది చెప్పాను కదా మీకు, 80 to 100 మైలేజ్ ఇస్తుంది. స్మూత్గా నడిపించి ఒక క్రూజింగ్ స్పీడ్లో ఉంటే 100 మైలేజ్ కూడా ఇచ్చిస్తాయి. చాలా కస్టమర్స్కి నేను క్లెయిమ్ చేయను, కానీ చాలా కస్టమర్స్కి 110, 120 కూడా మైలేజ్ ఇచ్చినాయి కొన్ని బండ్లు. అది డ్రైవింగ్ స్టైల్ ఇంకా రోడ్ కండిషన్ బట్టి ఉంటుంది. మేము అనేది మీకు 70 to 80 కంపల్సరీ ఇస్తుందండి. దానికన్నా మీద ఇవ్వాలంటే అది మీ డ్రైవింగ్ స్టైల్ కానీ రోడ్ కండిషన్ బట్టి ఉంటుంది. ఇది చూసుకుంటే కొంచెం ఆఫీస్ గోయింగ్ వాళ్ళ గురించి హోండా ఎక్స్బ్లేడ్, కొంచెం పవర్ఫుల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి 150cc బండి. ఇది చూసుకోవచ్చు, చాలా మంచి స్పోర్ట్స్ బండి. ఇది కూడా వచ్చేసి ఎంత మీరు అనుకుంటారు, స్పోర్ట్స్ బండి అంటే ఏం ₹1,00,000, ₹1,50,000, ఓన్లీ 65,000కి స్పోర్ట్స్ బండి ఇస్తానండి మీకు. హోండా ఎక్స్బ్లేడ్ బండి, షోరూమ్ ట్రాక్ బండి, మొత్తం ఓన్లీ 23,000 తిరిగింది. బ్రదర్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వేరే మోడల్ కనిపిస్తున్నాయి. నిజంగా ఇది జాబ్స్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు, కాలేజ్ యూత్ ఈ మధ్య కాలంలో వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఒకసారి వీటి గురించి చూసేద్దాం. ఇది ఏంటంటే FZ బండి అండి. ఇప్పుడు కాదు, 2009లో ఫస్ట్ లాంచ్ అయింది FZ. ఇప్పటి వరకు దీనికి ఉన్న క్రేజ్ ఏ బండికి కూడా లేదు. ఇప్పుడు కూడా సేల్ అవుతుంది, అప్పుడు కూడా సేల్ అయింది, ఇప్పుడు కూడా ఫుల్ డిమాండ్లో సేల్ అవుతుంది. అందుకే ఒకటి కాదు, 4 బండ్లు స్టాక్ ఉన్నాయి నా దగ్గర. ఇది చూసుకోండి, FZ 2018 మోడల్, 22,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి, మొత్తం జెన్యూన్ రీడింగే ఉంటాయి. 75,000 కోట్ చేస్తున్నామండి. ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది బండి. ఈ బండి ఇప్పుడు మీరు అనుకుంటారు కొత్త మీటర్ వేసాను, ఏదో సెట్ చేసి తక్కువ రీడింగ్ పెట్టి ఎక్కువ రేట్లు అమ్మేవచ్చు కదా.
యాక్చువల్గా మీటర్ ఖరాబ్ అయితే కొత్తగా వేసామండి. 21 కిలోమీటర్స్ మీటర్లో చూపిస్తుంది, కానీ మీకు జెన్యున్ రీడింగ్ చెప్తాను. 36,000 కిలోమీటర్ తిరిగింది ఈ బండి. మేము ఈ మీటర్ చేంజ్ చేసే ముందు చెక్ చేసాము, చెక్ చేసి చెప్తున్నాను. 36,000 కిలోమీటర్ తిరిగింది. ఏది ఉన్నా కానీ మన దగ్గర ట్రాన్స్పరెంట్గా చెప్తానండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. 1,00,000 తిరిగిందంటే 1,00,000 తిరిగిందంటాను, 10,000 తిరిగిందంటే 10,000 తిరిగిందంటాను. నో, మనం చీటింగ్ చేయడం కానీ అబద్ధం చెప్పే మన దగ్గర ఉండదు. మొత్తం ట్రాన్స్పరెన్సీ బిజినెస్ చేస్తాం మేము. అందుకే 25 years రన్ చేశారు షోరూమ్. అవునండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు 21 మోడల్ అండి. ఇది FZ 250cc. ఇది నార్మల్ కాకుండా కొంచెం ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను 1000cc బండి నడుపుతాను. ఇప్పుడు కస్టమర్కి ఏంటంటే 150cc నాకు సరిపోవట్లేదండి, కొంచెం పవర్ఫుల్ వెహికల్ కావాలంటే ఇది 250cc బండి అండి. 21 మోడలు, 15,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఓన్లీ 93,000 కోట్ చేస్తున్నానండి. బండి చూసుకోండి, స్క్రాచ్లెస్ కండిషన్, టైర్స్ బాగున్నాయి. బండి చూసుకోండి ఎంత మంచి స్పోర్టీ లుక్ ఉంది, చాలా బాగుంది బండి. FZ 25S అంటారు దీన్ని, FZ 25. ఇది 25 అంటే 250cc. ఇక్కడ చూసుకోవచ్చు FZ వర్జన్ 3 ఇది. అది మీకు చూపించాను వర్జన్ 2. అది ఆ రెండు బండి వర్జన్ 2. దాంట్లోనే 150cc-లోనే FZ వర్షన్ 3 లేటెస్ట్ వర్షను. ఇప్పుడు వర్షన్ 4 కూడా వచ్చింది. వర్షన్ 4 కాకుండా దాని ముందు వర్షన్ అండి ఇది. ఇది వచ్చేసి ఓన్లీ 73,000 కోట్ చేస్తున్నాను. 2020 మోడలు. ఇది వచ్చేసి మీకు చాలా నీట్గా మెయింటైన్ చేసిన బండి. 28,000 మాత్రమే తిరిగింది. బండి చూసుకోవచ్చు, మ్యాట్ ఫినిషింగ్ బండి ఇది. మీకు డస్ట్ కానీ ఏమన్నా కానీ తొందరగా పట్టదు దీని మీద, మంచి నీట్గా ఉంటుంది బండి. సో ఇప్పుడు వరకు అయితే బైక్స్ చూసాం కదా, ఇప్పుడు ఒకసారి స్కూటీస్ కూడా చూసేద్దాము. సో బ్రదర్ వీటి గురించి ఒకసారి చెప్తారా? మన దగ్గర అండి ఇప్పుడు చూసుకోవచ్చు, ఒకటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ 50 to 60 వెహికల్స్ ఓన్లీ స్కూటీసే స్టాక్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ స్టాక్ వచ్చేసి 200+ వెహికల్స్ మన దగ్గర స్టాక్ ఉంటాయి. ఎనీ టైం 200 వెహికల్స్ ప్లస్ మన దగ్గర మొత్తం స్టాక్ ఉంటుంది, ఓవరాల్ స్టాక్ అనేది. ఇప్పుడు 50 to 60 యాక్టివాస్ కానీ స్కూటీస్ కానీ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇది చూసుకోండి, లేటెస్ట్ మోడల్ యాక్టివా చూసుకోండి. 2022 మోడల్ బండి అండి. 18,000 మాత్రమే తిరిగింది. మీకు 83,000 కోట్ చేస్తున్నాం, ఇంకా తక్కువ కూడా అయిపోతుంది. మరూన్ కలర్లో ఉంది. మీకు కలర్ వేరే కావాలా, మోడల్ వేరే కావాలా, ఏదంటే అన్ని వెరైటీ అన్ని ప్రైస్ రేంజ్లో మన దగ్గర ఉంటాయండి. ఈ బ్లాక్ కలర్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, అన్ని కలర్స్లో మన దగ్గర బండి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యాక్టివా 6G, ఇది కూడా 2022 మోడలే. ఇది వచ్చేసి 26,000 తిరిగింది. 85,000 కోట్ చేస్తున్నాం, ఇంకా తక్కువ కూడా అవుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ సేమ్ రేటు 22 మోడల్ 85,000. ఇవి సుజుకి యాక్సెస్ కొత్త బండి అండి, ఓన్లీ 2023 మోడల్. ఇది చాలా ఇప్పుడు ఎంత తిరిగిందో అనుకుంటారు బండి. ఇప్పుడు 2 సంవత్సరాలు పాత బండి అండి. ఇది ఎంత తిరిగింది అనుకుంటారు మీరు? జనరల్గా ఒక 20,000 30,000 తిప్పుతారు కదా, ఓన్లీ 2,800 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. 2,800 ఇక్కడ చూసుకోవచ్చు. 88,000 మనం కోట్ చేస్తున్నాం, ఇంకా తక్కువ కూడా అయిపోతుంది. బండి చూసుకోండి, మొత్తం నీట్ కండిషన్, షోరూమ్ కండిషన్లో ఉంది. మీరు దీని మీద TR నెంబర్ ప్లేట్ పెట్టి కొత్తగా ఇంట్లో తీసుకోపోయి చెప్పి కొత్త బండి తీసుకున్నా అనుకుంటే కూడా నమ్ముకుంటారు, అట్లా ఉంది కండిషన్. ఇప్పుడు దీంట్లో ఇదే మోడల్లో మీకు కొంచెం తక్కువ ధరలో చూపిస్తాను. ఇది 2019 మోడలు, ఇది 65,000 ఉంది. ఇది వచ్చేసి 2017 మోడలు, ఇది 55,000 మాత్రమే ఉందండి. ఇంకా తక్కువలో కావాలనుకుంటే కూడా అన్ని బండ్లు ఉన్నాయి మనతో. చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు నుంచి కాదు, సిన్స్ 2001 అక్కడ చూడండి 2001 ఉంది. 2001లో మన షోరూమ్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోర్ దెన్ 50,000+ కస్టమర్స్. ఇప్పుడు వరకు మా దగ్గర ఉన్న రికార్డులో 65,000 వెహికల్స్ మేము సేల్ చేసామండి. అంటే మీరు అనుకోండి మన దగ్గర బండి ఎట్లా ఉంటాయి, క్వాలిటీ ఎట్లా ఉంటాయి, దానివల్లనే మన దగ్గర ఇన్ని కస్టమర్స్ వస్తారు, మనకు ట్రస్ట్ చేస్తారండి. సో అయితే మీకు ఒకవేళ కావాల్సి వస్తే డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అయితే పెడతాం మనం, అట్లానే కింద చూసేయండి మీకు కావాలంటే. అండ్ డిస్కౌంట్ కూడా ఇస్తాం అంటున్నారు సబ్స్క్రైబ్ ద్వారా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మీరు అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, తక్కువ రేంజ్లో కూడా మాకు బండి కావాలండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేంజ్లో కొంచెం బండి కావాలంటే మీ గురించి తీసుకొచ్చినా చూడండి. బండి మొత్తము మేము యాక్చువల్గా మీరు అనుకుంటారు యాక్సిడెంట్ అయింది కాబట్టి మేము ఉన్నది చెప్తాము. ఇది వచ్చేసి మనం బండి కలర్ కొంచెం డల్ అయితే మేమే బండి రీపెయింట్ చేసి మొత్తం రీఫర్బిష్ చేసి పెట్టామండి. 2013 మోడలు, 33,000 కోట్ చేస్తున్నామండి. ఇంకా మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ వ్యూవర్స్ వస్తే ఫ్లాట్గా 5,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తానండి. 28,000 ఓన్లీ 28,000లో మీకు బండి ఇస్తాను నేను. ఇది చూసుకోవచ్చు, మొత్తం బండి కండిషన్ ఉంది. ఏ బండి కూడా మన దగ్గర చెప్తాను మీకు, యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏ బండి కూడా వస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము మొత్తం రెక్టిఫై చేసి పెడతాం. అందుకే ఈ బండి కూడా కలర్ డల్ అయితే మొత్తం రీపెయింట్ చేసి మొత్తం కండిషన్ చేసి పెట్టాం బండి. ఇప్పుడు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని చూడండి, ఇన్ని యాక్టివాస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇన్ని యాక్టివాస్ అన్ని చూడండి, ఎన్ని బండ్లు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూసుకోండి, అన్ని బండ్లు ఉన్నాయి ఇన్ని. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ చూసుకోండి, ఇన్ని బండ్లు ఉన్నాయి మన దగ్గర. స్టాక్ అనేది తక్కువ లేదు. మీరు ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్ని చూసుకోండి, అన్ని బండ్లు ఉన్నాయి మన దగ్గర.
ఎవరికైనా ఏ రేంజ్లో అయినా ఏ కలర్లో అయినా బండి కావాలంటే రండి ఇస్తాము. మీకు స్కూటీ కానీ లేడీస్ గురించి స్కూటీ కావాలంటే స్కూటీ ఉంది. ఇక్కడ మీకు అప్రిలియా బండి స్పోర్ట్స్ బండి కావాలా స్కూటీలో అంటే అది ఉంది. ఇది 65,000 మాత్రమే చెప్తున్నాను. కొత్త బండి తీసుకుంటే 1,50,000 1,60,000 బండి అండి. ఇది 2021 మోడల్ 24,000 మాత్రమే తిరిగింది. 65,000 మాత్రానికే ఇస్తాను. ఇంకా డిస్కౌంట్ ఇచ్చేస్తాను. డైరెక్ట్ మీ వ్యూవర్స్ కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ వస్తే 60,000కే ఫ్లాట్ ఇస్తాను. వెస్పా బండి కావాలంటే లేడీస్కి జెంట్స్కి కానీ వెస్పా కావాలంటే వెస్పా ఉంది. లేడీస్కి కావాలంటే లైట్ వెయిట్ బండి కావాలంటే ప్లెజర్ బండి ఉన్నాయి. ఈ ప్లెజర్ బండి ఉన్నాయి. ఇది స్కూటీ పెప్టి ఇంకా లైటెస్ట్ వెయిట్ బండి కావాలా కొత్త లేడీస్కి బండి నేర్చుకోవాలా కానీ అట్లా అనుకుంటే లైట్ వెయిట్ బండ్లు ఇది అది ఎన్ని బండ్లు అంటే అన్ని బండ్లు ఉన్నాయండి. ఏ బండి కావాలంటే ఆ బండి కూడా మన దగ్గర దొరుకుతుంది. సో ఆదర్శ్ గారు మామూలుగా ఇప్పుడు మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే ఎట్లా అంటే అడ్రస్ ఒకసారి మీ నెంబర్ చెప్తారా? నంబర్ కూడా చెప్తాను, అడ్రస్ కూడా చెప్తానండి. మన ఆదర్శ్ మోటార్స్కి మీరు కనెక్ట్ కావాలంటే మనది ఇయర్లో 365 నుంచి 363 డేస్ అంతా షోరూమ్ ఓపెన్ ఉంటుందండి. సండే ఓన్లీ సండే రోజు హాఫ్ డే ఉంటుంది. మిగతా అంతా 9 to 8 మన షోరూమ్ ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. ఈ టైమింగ్స్లో కాల్ చేయండి ప్లీజ్. డోంట్ మీరు రాత్రిపూట కానీ కొన్ని కస్టమర్స్ ఉంటారు మిడ్ నైట్లో కాల్ చేస్తారు. అది మేము ఆన్సర్ చేయలేకపోతాము. మీరు షాప్ టైమింగ్స్లో కానీ ఎప్పుడైనా కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడైనా మీకు రెస్పాండ్ అవుతారు. ఏదైనా డౌట్ ఉంటే డౌట్ కూడా మీకు ఫుల్ఫిల్ చేస్తారు. ఏ బండి మా దగ్గర లేదంటే కూడా మీ గురించి ఆ బండి సోర్స్ కూడా చేసిస్తామండి. మీకు కాంటాక్ట్ చేసుకోవాలంటే మీకు నెంబర్ చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ వేసేస్తారు. నెంబర్ వచ్చేసి 7013251166 అండి. మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది adarshmotors.in అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మేము రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మీరైతే ఎవ్రీడే వచ్చి వీడియో చేయలేరు కదా. మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా లేటెస్ట్ స్టాక్ కావాలా ఏమైనా లేటెస్ట్ స్టాక్ చూడాలనుకుంటే మా adarshmotors.in అనే పేజ్కి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ adarshmotors.in అని ఇక్కడ చూసుకోవచ్చు. స్పెల్లింగ్ adarshmotors.in అని చెప్తే ఇన్స్టాగ్రామ్ కొడితే మా పేజ్ వస్తుంది. ఎవ్రీ బండి రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయండి. అక్కడ నుంచి కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు ఏ కస్టమర్ కూడా కావాలంటే. అడ్రస్ చెప్తాను. హైదరాబాద్కు ఉన్న సెంటర్లో ఉందండి. మీకు అందరికీ ఫేమస్ ఉన్నది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే తెలిసి ఉంటుంది. దానికి ఆపోజిట్గానే మన షోరూమ్ ఉందండి. పిల్లర్ నంబర్ 988 ఎర్రగడ్డ ఆపోజిట్ టు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది మనది. 988 ఆపోజిట్ ఆదర్శ్ మోటార్స్ అనే బాను ఎన్క్లేవ్ అనే బిల్డింగ్లో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కావాలంటే రండి, బండి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. ఓకే ఆదర్శ్ గారు, చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.